हाय हेलो अंडी अस्सलाम वालेकुम వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వనేమ్ హాయ్ అస్సలాము అలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వనేమ్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ రోజు నేనైతే రంజాన్ స్పెషల్ గా ఒక రెసిపీ అయితే చేయబోతున్నాను ఆ రెసిపీ ఏంటి ఏమి అనేసి మీరు చూడాలనుకుంటే గనక సో ఫస్ట్ మీకు తెలియాలి కదా ఏ రెసిపీ అనేసి వీడియో అయితే పూర్తిగా అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ఓకే లెట్స్ స్టార్ట్ ద వీడియో సో చూడండి నేనైతే ఈ రోజు ఏం చేయబోతున్నాను ఫస్ట్ చేయడానికి ముందు మన మహారాజా గారిని ఒకసారి పిలిచేద్దామా రండి మహారాజా గారు ఆయనకు చూడండి ఈ రోజు సింహాసనం ఎలా రెడీ చేశాను నేను ఎందుకంటే చాలా కష్టం ఉంది ఈ రోజు ఆయనకి అందుకనేసి ఆయనకి సింహాసనం అయితే రెడీ చేసి పెట్టేశారు మీరు ఏం చేస్తున్నారండి హైదరాబాద్ హలీం చికెన్ హలీం చేయకపోతే చేస్తాం కదా హైదరాబాద్ చికెన్ హలీం అయితే చేయబోతున్నారు సో రంజాన్ స్పెషల్ గా ఈ రోజు ఫస్ట్ ఫాస్టింగ్ కదా ఈరోజు అంటే మనకు ఫస్ట్ రోజా ఈరోజు అందుకనేసి మేమైతే హైదరాబాదీ చికెన్ హలీం చేయడానికి అయితే చూడండి మన ఇంగ్రీడియంట్స్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ సో నేనైతే హలీం అయితే ఎలా ప్రిపేర్ చేస్తానో మీరు అందరూ అయితే చూడండి నేను ఇవన్నీ వచ్చేసి దీంట్లో అయితే వాటర్లోకి ఫస్ట్ కడిగేసి పెట్టేద్దాం ఇది ఒక 1 అవర్ వరకు మనకైతే ఇవన్నీ బాగా నానబెట్టాలండి అంతవరకు మనం ఏం చేయాలంటే మన చికెన్ అనేది రెడీ చేసుకోవాలి ఫస్ట్ మనం చికెన్ ఉంది కదా నేనైతే ఇది 750 గ్రామ్స్ అయితే తీసుకున్నాను ఈరోజు అయితే ఈయన చేయబోతున్నారు సో చూస్తూ ఉండండి స్టవ్ వెలిగించడం వచ్చేసిందండి వాటర్ కాదండి ఇది ఆయిల్ అండి యాడ్ చేస్తారా ఊరికి చూపిస్తాను నేను చేస్తాను అంతా నువ్వే చేస్తాను మీరే చేయండి నేను చెప్పినట్టు మీరు చేసుకోండి అయితే ఆయిల్ వేసేయండి ఓకే వేయండి సాలాలా గిలాలా వేయండి చాలు ఇప్పుడు చాలు ఓకేనా కొద్దిగా హైలో పెట్టండి హీట్ అయ్యేందుకు ఏమన్నా చెప్తే కదా నేను చెప్పాలా ఏం చెప్తారు హైదరాబాద్ హలీం చేస్తా ఉంటానండి బాగా చూసి మీరు నేర్చుకోవాలా నువ్వు కూడా నేర్చుకో ఎలా అండి నువ్వు అన్ని చేసుకుంటారా చెప్తాను సో నేను నేర్చుకుంటున్నానండి అయితే ఈరోజు హలీం హైదరాబాద్ హలీమా చికెన్ హలీమా చికెన్ హలీం ఏం చేసేదా ఏమేమి వేస్తాడు అది చెప్పు చెప్పండి మీరు చెప్పాలి కదా మరి ఏందో నాకు తెలియదు యాలక బూట్లు ఏమేమో నాకు కూడా తెలియదు పేరు చూడు ఆయనకు తెలియదంట కానీ నేను చేస్తాను ఏం చేస్తారు ఆయన చూడండి అన్ని నేను చేసి బిర్యానీ ఆకు ఇది ఒకటి తెలుసు చెక్క తెలుసు లవంగాల ఏంటి లవంగాలు ఇలాచి మిరియాలు జీరా లవంగాలు అన్నీ ఉంటాయి కదా పచ్చిమిరపకాయలు అన్ని వేసేయండి గరం మసాలాలన్నీ యాడ్ చేస్తున్నారండి ఇప్పుడు తగ్గించండి అది వంట మాస్టర్ భయపడతారే మీరు కదా ఇలా ఏం వేసినాను ఇప్పుడు అది చెప్పండి పోనీ అల్లం పేస్ట్ అల్లం ఒకటేనా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పుడు చికెన్ యాడ్ చేసేస్తాను కలపెట్టండి మరి చిన్న స్టవ్ కాదు అది బాగా కలపెట్టాలా మహారాజా గారి చెమటలు పట్టేసాయండి అయ్యో కష్టపడుతున్నారు పాపం చాలా కష్టపడుతున్నారు వేసేయండి ఇంకా ఏమేమి నాకు తెలియదు కారం పొడి ధనియాల పొడి సాల్ట్ పసుపు పొడి నోటు తిరగాలి లేదంటే వేద్దామా ఏమన్నా గరం మసాలా వేసేదా గరం మసాలా వేయించండి మీరు చేయకపోయినా పర్వాలేదు 1-2 చేయొద్దండి మొగం కాలిపోతుంది అది హలీం అది ఎద్దునా ఏంది ఇది అది కూడా తెలియదా నీకు టెస్ట్ చేస్తున్నాను మీకు తెలుసో లేదు ఓకేనా బాగా కలిపెట్టేసి ఏం చేయాలా కలిపెట్టేసి ఏదో ఒకటి చేద్దాం మీరైతే ఇంకొంచెం వేస్తాను ఇంకో హాఫ్ గ్లాస్ వేస్తాను ఇంకా విజిల్స్ రావద్దా విజిల్ కొట్టండి మూత పెడతారా వంట మాస్టర్ మూత పెడతారు చూడండి ఇప్పుడైతే రౌండ్గా తిప్పుతారు చూడండి అబ్బా క్లాప్స్ కొట్టండి అందరూ ఈరోజు పెట్టేశారు
యాడ్ చేయండి. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఆయిల్ వేస్తాను. ఎందుకు? ఈ ఎర్రగడ్డలు డీప్ ఫ్రై చేయడానికి వేయండి. నేనే హైట్ ఉండాలి మీకంటే. ఈరోజు మా ఆయన నేనైతే వంట చేసుకుంటే చేయడం నేర్చుకుంటున్నానండి. ఏమంట? వంట హైదరాబాద్ హలీం, చికెన్ హలీం. హైదరాబాదీ చికెన్ హలీం. పేరు చెప్పడానికి కాదు కానీ వంట మాత్రం చేసేస్తా ఉంటాను. నేను హెల్ప్ చేయాలా ఏమైనా? వద్దా? చూస్తా మళ్ళా నువ్వే చేసిన వంట అంతా నేనే చేసింది. అవునండి, అంతా ఆయనే చేస్తాను. అంతా మీరే చేశారు. అది బొమ్మరిల్లు సినిమాలో చెప్తారు కదా, అంతా నువ్వే చేశావు నాన్న అన్నట్టు అంతా ఆయనే చేశారు. ఆయనే అండి చేస్తా ఉండేది వంట. నువ్వు తీసుకొని నువ్వు చేసినట్టు ఆయనే చేస్తాడు. చూడండి డాక్టర్ ఒక్క చెప్పేసి ఆయన చేస్తా ఉంటారంట వంట. చూద్దాం. టవల్ ఎక్కడండి? కెమెరామెన్ టవల్ ఎత్తుకుండేది ఎట్లా? టమాటాలు వస్తున్నాయి మా బాగా రాజా గారికి. సింహాసనం పైన కూర్చుంటారు రాజా గారికి. కొంచెం టమాటాలు కూర్చేద్దాము. నిజంగా కష్టపడే వాళ్ళకి కూడా రావాలి ఇట్లా టమాటాలు అయితే. పైపంచే పైపంచే పైపంచే. మన కోకో పిలుస్తోంది. కోకో కోకో రా ఇక్కడ. అదే కదా కోకో. నేనే అండి కష్టపడినారు. నేనే కష్టపడిండేది. నేనైతే ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్ టచ్ నేను ఇచ్చేది ఈరోజు. ఏం చేద్దామండి? ఇంకా అయిపోయిందా? తీద్దామా? ఓకే అండి. మన ఆనియన్ అయితే బ్రౌన్ కలర్లో అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు తీసేద్దామా? స్టవ్ ఆఫ్ చేసేద్దాం. తీసేయండి. ఆయిల్ కాదు, ఆనియన్ చేయండి. ఓపెన్ చేసారా? చూడండి, వేసేయండి. ఇంకా పప్పులన్నీ దీంట్లో వేస్తా ఉంటాను. చూసి నేర్చుకోండి. నేర్చుకోవాలా? ఎలా వేయాలి అలా వేయాలా? నేర్చుకుంటున్నానండి నేను కూడా కొద్ది కొద్దిగా. ఎంతో అంత నేర్చుకోవాలి కదా మరి. వంటలు కొత్తగా పెళ్ళయింది, అందుకని ఇప్పుడు నేర్చుకోవాలి వంటలన్నీ. నాకు కొత్తగా పెళ్ళయింది సార్, ఏమో నాకు తెలియదు అన్నట్టు. వేసేయండి ఇంకా. ఇప్పుడు ఇవన్నీ పప్పులన్నీ ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ చూద్దాం ఏం చేద్దాం. మళ్ళీ ఏం చేసేది మీరు చెప్పాలి కదా. నీకు నేర్చుకోవాలంటే ఏమి బాధ ఏమి నాకు ఫస్ట్ చెప్పండి. ఏమది అది లబ్బారు లెంత్ అయిపోయింది, అందుకని నాకు రాదండి. ఇంకా చెప్పండి. తర్వాత ఏం చేయాలి? ఏం చేయాలంటే కుక్కర్ కింద దించేయాలి. కుక్కర్ దించేది నాకు తెలుసు, నీకు అంతే కదండి. ఇంకా ఉడికిపోతే ఏం చేయాలి? కుక్కర్ కింద దించేయాలి. మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళా పప్పు తీసి ఎత్తుకొని దుద్దేయాలి. ఆయనకు తెలియక నన్ను అడిగితే తెలుసో లేదో అని బ్లడ్ టెస్ట్ చేస్తున్నారా? తెలుసో లేదో మొత్తం తెలుసుకున్నాను. ఏమండి ఏం చేయాలి? దించేసి బాగా దాంట్లో వాష్ చేయాలా? మళ్ళీ నేను వస్తాను. మీరు చేస్తారా నేను చేయను? నువ్వే చేసేయి. నాకు నేర్పిస్తున్నారండి, నేను నేర్చుకుంటున్నాను ఇంకా. సో ఎలా వచ్చినాయేమో పప్పు చూద్దామా? కెమెరామెన్ తొందరగా ముందుకు రండి. మాషాల్లా చెప్పేయండి. వావ్, బాగా ఉడికిపోయింది. ఇది ఇస్తారా? వావ్, చూడండి. చేద్దామా? ఓకే, ఇలా చేయాలి అంటండి. ఇది ఇలాగేనా? అయితే నేర్చుకునేసాను అయితే నేను కూడా. ఓకే, అయితే నాకు కూడా వచ్చేస్తుందండి హలీం చేయడము. ఎందుకంటే మా ఆయన గారు నేర్పించేశారండి నాకు. ఇలాగేనా? లేదండి, మీ దగ్గర నేర్చుకున్నాను. ఇలాగేనా? ఆయన సాహసం చేస్తారు చూడండి. సాహసం చెయ్యరా గుండొక్క. వస్తుందండి మా ఆయన హలీం చేసేది, నేర్చుకున్నారు. సారీ నాకు నేర్పించేశారు. ఇప్పుడైతే చాలా అండి. ఇంకా కావాలా?
వాళ్ళు అలా స్టార్ట్ చేస్తే తెల్లారు చేస్తే ఇప్పుడు 10 గంటలకు స్టార్ట్ చేస్తారు, 5 గంటలకు దిగుతారు. చికెన్ అయితే యాడ్ చేద్దామా? వావ్ అనండి ఒకసారి, కలర్ఫుల్గా ఉంది చూడండి. వావ్, చూపించండి కెమెరామెన్ దగ్గరకు వచ్చి చూపించండి మన హలీం ఒకసారి ఎలా ఉందో కలర్ఫుల్గా. ఓకే, ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసేద్దాము. ఒక 2 సార్లు కలుపుకొని బాగా స్టవ్ అయితే ఆన్ చేసేద్దాం. ఓకే, సిమ్లో పెట్టుకుందామండి, చాలా సిమ్లో అయితే పెట్టుకుందాము. ఓకే అండి, నిమ్మకాయ మా ఆయన ఏమంటే వేసేసాను. కెమెరామ్యాన్ ఒకసారి మన హలీం చూపించండి ఎలా ఉందో చూద్దాము. దాంతోనేనా దీంతో చేయాలా? ఇంకా కొంచెము పల్సర్ ప్యాన్ ఇది. ఎంతమంది టేస్ట్ చేస్తారు అది చెప్పండి నాకు. బాగుంటుందా? వాళ్ళు టేస్ట్ చేస్తారు. మనం చేస్తే వాళ్ళు చేసినట్టే కదా, మనం చెప్పేయాలి ఎలా ఉంది. చేసుకొని అయిపోయినది హలీము. లాస్ట్లో వస్తానేమో ఇదంతా మొత్తం అయిపోయినది. ఉన్నవి చేసి ఇంకేం లేదు, సిమ్లో పెట్టేసి ఇట్లే చేస్తూ ఉండు. ఇట్లే చేస్తా దుద్దుకుంటా కూర్చుంటా నేను. ఇంకా ఆయన అయితే రెస్ట్ తీసుకుంటారండి. ఏమండి అయిపోయిందా? తినేచ్చా? ఆయన తింటారండి ఈరోజు. హలీం చూద్దాం. చేసే వరకే నా పని, తినడం మీ వంటి. అబ్బా, ఏముంది దాంట్లో? పప్పులే కదా, ఏమేసాను దాంట్లో. ఆయన తిన్నారండి హలీము. బయట నుంచి తెప్పించినారని ఆయన హలీం అయితే తిన్నారు. ఇప్పుడు మనం అయితే తినేద్దాము. ఆఫ్ చేద్దామా? రైటా? ఓకే, మన హలీం అయితే రెడీ అయిపోయిందండి. చూపించండి కెమెరామ్యాన్ మన హలీం చూడండి. అబ్బా, నోరు ఊరిపోతుంది. నేనైతే స్పూన్ కూడా పెట్టుకొని రెడీగా ఉన్నానమాట. ఓకే, చాలండి. నిమ్మకాయ మన షేర్వా, నిమ్మకాయ, కొత్తిమీర. ఓకే, ఆనియన్. షోయింగ్ హలీం షోయింగ్. చాలు అమ్మ, వదిలేస్తే అంతా వేసేస్తారు. ఇక మా ఆయన్ని నేనైతే తినిపెట్టేస్తానంట, తినిపించేస్తాను. వీడియో చెప్పేద్దాం. తినాలా కదా కొంచెం కొద్దిగా, నా కోసం, వ్యూవర్స్ కోసం. నెక్స్ట్ ఎవరైనా హలీం తినాలనుకుంటారు నాకైతే కామెంట్ పెట్టండి. అయితే టేస్ట్ చూద్దునా? కాలిపోతుందాడా? వావ్, సూపర్ అండి, చాలా చాలా బాగుంది. అందరూ టేస్ట్ చేయండి. మా తరఫున రంజాన్ స్పెషల్ హైదరాబాదీ చికెన్ హలీం రెడీ అయిపోయింది. నేను చేశాను, రెడీ అయిపోయింది. సో మరి ఇదేనండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.